చూస్తున్నారు కదా, మా పల్లెటూరులో రైల్స్లో వర్షం ఇలా వస్తుందన్నమాట. వర్షంలో చూస్తున్నారు కదా ఇలా ఎలా ఉందో లొకేషన్. చాలా అంటే చాలా చాలా ఎక్కువ ఉందన్నమాట వర్షం. మా బ్రో నేనైతే ఇప్పుడు వెళ్తున్నాం. చూసారు కదా లొకేషన్ అయితే మామూలుగా లేదు. మేము మీకోసం అనేసి ఒక ఊరు వెళ్తున్నామాట. వర్షానికి తెగ వర్షం పడుతుంది తుఫాన్ అనేసి. మా డ్రైవర్స్ నుంచి అంటే ఈ విలేజ్లో ఇలాగే ఉంటుంది వాతావరణం. వర్షకాలంలో ఫుల్ మబ్బేసి మంచులతో మంచి హైలైట్గా ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకసారి ఇప్పుడు చూపించబోతున్నాను చూడండి. బాగుండలేదు. ఇప్పుడైతే చూడు ఈ వర్షానికి జల్లు గట్టిగా చూస్తున్నారు. అక్కడైతే అసలు బాగుండేదా మైండ్ జల్లు వర్షంలో కాఫీ టీ తాతే చూస్తారు కదా. విలేజ్కి అయితే వెళ్తున్నాం. ఆ విలేజ్ ఎలా ఉంటుంది చూపిస్తాను. చాలా అంటే చాలా వర్షం చాలా గట్టిగా వేస్తుంది. చూస్తారు కదా, జల్లు అయితే చాలా ఎక్కువ వేస్తుంది అనమాట. మీకు కనిపిస్తుంటుంది చూస్తారు ఎలా వస్తుందో. అందుకే భయ్యా మా పల్లెటూరి అందాలు అంటారనమాట. సరే కదా, చూస్తున్నారు కదా పొగ మంచి అయితే ఎలా వీస్తుందో వర్షం. జల్లు అయితే చాలా గట్టిగా వీస్తుంది. కష్టం అనమాట. కానీ మేమైతే వచ్చాము ఈరోజు చిన్న పని అయింది. చిన్న విలేజ్లో వచ్చాం, మధ్యాహ్నం విలేజ్లోని. చూసాను కదా వర్షం చాలా గట్టిగా పడుతుంది. చూపించి చూడండి ఎలా ఉందో, ఎలా కనిపిస్తుందో మనిషి. మంచి చూసారు కదా, అదే అటువైపు చూడండి ఎలా ఉందో. వావ్, చాలా బ్యూటీ కనిపిస్తుంది. తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు, చూసా వర్షం బాగుంది. టైంలోనే వేడి వేడి బజ్జీలు, వేడి వేడి సమోసా, మంచి వేడి కాఫీ ఎలా ఉంటుంది ఈ టైంలో కావాలి ఉండదు. అది ఎందుకంటే ఈ వేడిగా అసలు తాతగా ఇల్లు అనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా, చూడు గాలికి అయితే ఇక్కడ ఎలా అయిపోయిందో చూసారు కదా. చాలా ఎక్కువ గాలి వస్తుంది అనమాట. చెట్లు కూడా తిరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చూడండి అది ఎలా వాళ్తుందో చిరా చెట్టు. సరే కదా, ఇక్కడైతే చిన్న చెరువు ఉంది చూడండి. అటువైపు చూడండి, అక్కడైతే చిన్న విలేజ్ ఉంది. ఎలా కనిపిస్తుంది అక్కడ మంచి అనమాట. కమ్మేసి ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా గాలి ఎలా వీస్తుందో. ఈ చాలా అంటే చాలా ఇస్తుంది.
పొడిగించేయాలి. బ్రో ఎక్కడికి వచ్చే బ్రో?